హలో ఫుడీస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫుడ్ నెస్ట్. హాయ్ అండి, ఏంటి దీన్ని చూస్తున్నారా? ఈరోజు వచ్చేసి నేను ఎంతో వైరల్ అవుతున్న ఇఫా చికెన్, దుబాయ్ స్పెషల్ ఇఫా చికెన్ని చేయబోతున్నా. సో లెట్ గెట్ స్టార్టెడ్ ఇన్ టు ద వీడియో. అంతకన్నా ముందు ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఒక ప్లేట్లో 2 స్పూన్స్ పెరుగు వేసుకొని, అలానే 2 స్పూన్స్ కారం, రుచికి తగినంత ఉప్పు, ఒక పావు చెంచా పసుపు, అందులోనే 1/2 స్పూన్ గరం మసాలా, అలానే 1/2 స్పూన్ ధనియాల పొడి, అలానే 1 స్పూన్ చికెన్ మసాలా కూడా ఇందులోనే యాడ్ చేసుకొని, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా ఇందులో వేసుకొని, 1 నిమ్మకాయ, ఫుల్ నిమ్మకాయని విత్తనాలు తీసేసుకొని రసాన్ని పిండుకోవాలి. సో డైరెక్ట్గా ఇందులోనే మనం లెమన్ జ్యూస్ని వేసేసుకోవాలన్నమాట. దీన్ని మొత్తం బాగా కలుపుకొని ఎక్కడ ఉంటలు లేకోకుండా స్మూత్ పేస్ట్ వచ్చే విధంగా ఒక 2 మినిట్స్ వరకు బాగా మిక్స్ చేసుకోవాలి. నేను వచ్చేసి ఇక్కడ 1/2 kg బ్రెస్ట్ పార్ట్ తీసుకుంటున్నానండి. సో అంటే అక్కడ ఓన్లీ బోన్లెస్ ఉంటుంది కాబట్టి సో ఇలా వెడల్పుగా మనం కట్ చేయించుకోవాలి చికెన్ మార్కెట్లో. సో ఇక్కడ నేను 1/2 kg చికెన్ని తీసుకుంటున్నాను. మీరు వీటిని బాగా వాష్ చేసుకొని ఇక్కడ మనం రెడీ చేసి పెట్టుకున్న పేస్ట్లో బాగా అటు ఇటు మొత్తం అప్లై చేసుకోవాలి. ఈ మసాలా మొత్తం ముక్కలకి అంటే విధంగా బాగా అప్లై చేసుకొని ఫోక్ సహాయంతో ఇలా కంప్లీట్గా ఫ్రంట్ అండ్ బ్యాక్ చికెన్ ముక్కల్ని ఇలా హోల్స్ పెట్టుకోవాలన్నమాట. అప్పుడు మనకు ఉప్పు కారం మసాలా అనేది ముక్కలకి లోపల బాగా పడుతుంది. అప్పుడు ఫ్రై అయినప్పుడు మనకు ఎంతో టేస్టీగా ఉంటుంది అనమాట. సో ఇలా ఫోక్ సహాయంతో ఒక 1 మినిట్ వరకు హోల్స్ పెట్టుకోండి. మనం ఎందుకంటే చిన్నగా కట్ చేసుకోము కాబట్టి బాగా కూడా ఉడుకుతుంది, పిల్లలు కూడా ఈజీగా తినొచ్చు అనమాట. ఇప్పుడు చికెన్ అయితే మ్యారినేట్ చేసేసుకోవాలి. ఒక 10 మినిట్స్ పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు దానికి కావాల్సిన ఒక సూపర్ సీక్రెట్ రెసిపీ అనమాట ఇది. దీనికి గాను ఒక జార్ తీసేసుకొని ఒక 2 నుంచి 3 చీజ్ అండి, ఈ చీజ్ స్లైసెస్ ఉంటాయి కదా, ఈ స్లైసెస్ తీసుకుంటే మీకు టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది అనమాట. ఇన్ కేస్ మీరు మొజరెల్లా చీజ్ వేసుకున్నారంటే కొంచెం ఇలా పిజ్జాకి లాగుతామే అలా వస్తుంది. సో నేను ఇక్కడ 2 మిక్స్ తీసుకుంటున్నా, మీకు కావాలంటే అదొకటి తీసుకున్నా పర్లేదు. ఇలా 2 చీజ్ వేసేసుకొని ఇందులోనే 1 స్పూన్ మయోనీస్, వెజ్ మయోనీస్ ఉంటుంది కదా, ఆ మయోనీస్ వేసుకోండి. అలానే 1 స్పూన్ అమూల్ ఫ్రెష్ క్రీమ్ అండి, ఒక 1/2 స్పూన్ పంచదార, అలానే ఒక 2 స్పూన్స్ పాలు, నార్మల్గా వేడి చేసిన పాలే. వీటన్నింటిని బాగా గ్రైండ్ చేసుకొని థిక్ పేస్ట్ లాగా వచ్చేలాగా. దిస్ ఈజ్ ద మోస్ట్ టేస్టియస్ట్ సాస్ అనమాట ఇప్పుడు మనం చేస్తున్న దాంట్లో. సో అందుకని మీరు ఇది మాత్రం చాలా ఇంపార్టెంట్. ఎప్పుడు వేస్తాను ఎక్కడ వేస్తాను అనేది మాత్రం మీరు చివరి వరకు చూస్తేనే మీకు అర్థమవుతుంది. ఎక్కడ కూడా మిస్ అవ్వకండి. సో చివరి వరకు చూస్తే కనుక మీకు రెసిపీ అనేది చాలా బాగా వస్తుంది కూడా. సో ఇప్పుడు వచ్చేసి దాన్ని పక్కన పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో ఒక 3 చిట్టీలు ఆయిల్ పోసుకొని ఆయిల్ వేడెక్కేంత వరకు వెయిట్ చేసుకుందాం. ఇప్పుడు ఆయిల్ అయితే వేడెక్కిపోయిందండి. సో ఇందాక మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ఉంది కదా, దాన్ని మనం ఈ ఆయిల్లోకి డీప్ ఫ్రై చేసుకోవాలి. డీప్ ఫ్రై అంటే ఇక్కడ నేను వచ్చేసి ఆయిల్ ఎక్కువ యూజ్ చేయట్లేదండి. డీప్ ఫ్రై చేసుకుంటే మనకు ఇది అంత టేస్ట్ రాదనమాట, ఎందుకంటే దాని మీద మసాలా మొత్తం వెళ్ళిపోతుంది. సో అందుకని కొంచెం ఇది అక్కడ డీప్ కాదు, అక్కడ నార్మల్ కాదు. సో జస్ట్ ఇలా మీరు ఒక 3 చిట్టి ఆయిల్ వేసుకున్నారంటే చాలా బాగా వస్తుంది. ఇలా ఒక 2 మినిట్స్ ఉడికిన తర్వాత ఒక్కసారి తిప్పి పెట్టుకోవాలి. మనం ముక్కల్ని మొత్తం తిప్పి వేసుకున్నామంటే బాగా ఉడుకుతుందన్నమాట. ఒకసారి ముక్కల్ని మొత్తం తిప్పి వేసుకున్న తర్వాత మూత పెట్టుకొని మరి ఒక 5 మినిట్స్ వరకు ఉడికించుకోవాలి. ఇది వచ్చేసి అండి, ఈ చికెన్ మనకు జస్ట్ 70% వరకు మాత్రమే
కుక్ అవ్వాలి. మీరు కంప్లీట్గా కుక్ చేసుకోకండి, ఎందుకంటే ఇక్కడ మనకు లాస్ట్గా యాడ్ చేసే ఇది స్టఫ్ ఉంటుంది కదా, అదే మనకు చాలా ముఖ్యం అన్నమాట దీంట్లో. సో అందుకని లాస్ట్ వరకు చూసేసుకొని ఈ రెసిపీ ఎలా చేయాలో, మనం దుబాయ్ వరకు ఎందుకు వెళ్ళాలి టేస్ట్ చేయాలంటే, మనం ఇంట్లోనే చేసేసుకుంటే ఎంతో టేస్టీగా దుబాయ్ స్పెషల్ ఇఫా చికెన్ని ఇంట్లోనే చేసేసుకోవచ్చు. సో ఇప్పుడైతే 70% అయితే ముక్కలు ఉడికిపోయాయి కాబట్టి ఇందాక మనం చీజ్తో సాస్ చేసి పెట్టుకున్నాం కదండి, మయోనీస్ చీజ్ అదంతా వేసుకొని దాన్ని ఒక లేయర్ లాగా, కొంచెం లావు లేయర్ లాగా వేసుకోవాలి. ఇది జారిపోదు, ఎందుకంటే అంత నీళ్ళగా ఉండదు కాబట్టి మీరు లావు తిక్కగానే ఉండనియండి. ఇలా ప్రతి ఒక్క ముక్కలకి కూడా పైన ఒక లేయర్, మరి కింద వేసుకోకండి, మొత్తం ఆ ముక్కలకి మొత్తం పైన అప్లై చేసుకోవాలి. ఇలా మొత్తం ముక్కలకి, ప్రతి ఒక్క ముక్కలకి పట్టించిన తర్వాత పైన అలా కొంచెం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని పైన జల్లుకున్నారంటే మాత్రం చూడ్డానికి ఎంత టేస్టీగా ఉంది. ఇంకా మొత్తం ఫైనల్గా రెడీ అయిపోయిన తర్వాత తింటే ఎలా టేస్ట్ ఉంటుందో మీకు మీ ఊహలకే వదిలేస్తున్నా. సో ఇప్పుడైతే ఒక 2 మినిట్స్ మీరు ఇది సాస్ వేసుకున్న తర్వాత జస్ట్ ఒక 2 మినిట్స్ అలా లో ఫ్లేమ్లో ఉడికిచ్చేసుకున్నారంటే మాత్రం దుబాయ్ స్పెషల్ ఇఫా చికెన్ రెడీ. చూసారు కదా ఎంత బాగుందో. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి చూడండి, ఎలా ఉందో కమెంట్ చేసేయండి. ఎంతో ఈజీగా, ఎక్కువ ఇంగ్రీడియంట్స్ లేకుండా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. మీరు ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ సపోర్టింగ్. థ్యాంక్ యూ.